పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నాం. గట్టిగా చెప్పాలి, ఓం నమో వెంకటేశ, ఓం నమో వెంకటేశ. భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఇప్పుడే మన డిప్యూటీ సీఎం గారు జనసేన అధినేత ఎల్లప్పుడూ కూడా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి, ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని గారు, పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు గారు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ అధ్యక్షులు, ఎన్డీఏ 3 పార్టీలకు సంబంధించి బ్రహ్మరథం పట్టడానికి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు. నా రాజకీయ ప్రయాణం ఈ తిరుపతిలోనే మొదలుపెట్టాను, ఇక్కడే పుట్టాను. నాకు పునర్జన్మ ఇచ్చిన 7 కొండల వాడి చెంత ఈరోజు మీటింగ్ చూస్తే నమ్మకం, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన. 2 ప్రభుత్వాలు, మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున 12 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు, ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 14-19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 19-24 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన అప్పులు,
అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలి. రాత్రికి రాత్రి అన్ని చేసేశాం, అన్ని సాధించేశాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, లా అండ్ ఆర్డర్ ఉందంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే విధ్వంసన వ్యవస్థల్ని ఎక్కడికక్కడ మళ్లీ ఘాట్లో పెట్టే పని చేస్తున్నాం. దీనికి కేంద్రం సహకరించింది. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. ఇంకో పక్క ఎన్డీఏ పాలనలో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్నే నేను చెప్పాను, 21st century బిలాంగ్స్ టు నరేంద్ర మోడీజీ. 2001లో ప్రధానమంత్రి అయ్యాడు. 2001లో గుజరాత్లో సీఎం అయ్యాడు. 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. 25 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఓటమి ఎరగని నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 20 అటు గుజరాత్లో గాని ఇటు ఢిల్లీలో గాని అనేక కార్యక్రమాలు చేయగలిగారు. 12 ఏళ్లు ఉన్నారు. 25 కోట్లకు పైగా ప్రజల్ని పేదరికం నుంచి విముక్తి కలిగించారు. 2014లో 91 కిలోమీటర్ల నేషనల్ హైవేలుంటే ఈరోజు 1,46,000 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఆ రోజు 74 ఎయిర్పోర్ట్లుంటే ఈరోజు 160కి పెంచారు. 11 కోట్ల మరుగుదొడ్లు కట్టారు. ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలని 80% పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. 160 వందే భారత రైళ్లు తెచ్చారు. 4 కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇటీవల మీరు చూశారు ఆపరేషన్ సింధూర్. కబద్దార్, ఎవరైనా మా జోలుకొస్తే ఏం చేస్తావో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విషయంలోనే కాదు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది,
అనేక విషయాల్లో చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి విషయాల్లో మన దేశ ప్రతిష్ట పెంచాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చేసిన పనుల వల్ల ప్రపంచంలో మన గౌరవం పెరిగింది, భారతదేశ ప్రతిష్ట పెరిగింది, ఒక నమ్మకం వచ్చింది. 2047కి తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ప్రధానమంత్రి గారిని. 2 దిక్కళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 సంవత్సరాల సమయాన్ని మనం అవకాశాల్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ విధ్వంసం నుంచి ప్రారంభించాం. ఒక్కొక్క అడుగే ముందుకేస్తున్నాం. నేను మీ అందరికీ ఎన్నికల ముందు ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాను. ఈరోజు కూడా ఈ సమావేశం మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావడానికి ఈ సమావేశం మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఏం చేశామో చెప్పాలి, ఏమి చేయలేకపోయామో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విమర్శలకి ప్రతి విమర్శే కాదు, ఎవడైనా విమర్శలు చేస్తే సాక్ష్యాధారాలతో సహా వాళ్లకు చెప్పే శక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 విషయాలు సమర్థవంతంగా చేస్తామని చెప్పాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనం చెప్పినది ఎలక్షన్ మేనిఫెస్టోలో గుర్తుపెట్టుకున్నాం. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 63 లక్షలు ఇచ్చాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది, 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్తు చెప్పినట్టు చేశాం. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, కేంద్రం రాష్ట్రం 20,000 ఇస్తాన్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇచ్చాం. కేంద్రం ప్రధానమంత్రి గారి కింద 6,000, మనం 14,000 ఇచ్చాం. ధాన్యం అమ్ముకునేదానికి నాడు రైతులు నానా కష్టాలు పడ్డారు. మనం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు చెల్లించామంటే అది మన చిత్తశుద్ధి. ఇంకొక పక్కన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వీలైనంత వరకు ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, నేతన్నలు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, పాస్టర్లు, ఇమాములు, మౌజములు, ఇలా అందరినీ గుర్తుపెట్టుకున్నాం.
ఆ రోజు చెప్పాం, ఈరోజు గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. 2 కిలోవాట్లు ఎస్సీ బీసీలకి ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తే 3 కిలోవాట్ల వరకు 78,000 98,000 బీసీలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క P4 తీసుకొచ్చాం. తద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించాలని ఒక నూతన ప్రయోగం చేస్తున్నాం. విద్య, ఆరోగ్యం, పేదవాడికి ఖర్చులు తగ్గించాలి. అందుకే కొత్తగా సంజీవని తీసుకొచ్చాం, డిఎస్సి పెట్టాం, టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేశాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి 5,757 మంది కానిస్టేబుల్స్ ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆదుకున్నాం. 23 నెలల్లో 21,000 బకాయిలు చెల్లించాం. ఇవన్నీ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మన ఆదాయం ఉండి డబ్బులుండి కాదు, కేంద్రంతో సహకారం తీసుకున్నాం. కేంద్రానికి కూడా మనం ఒక్క రాష్ట్రమే కాదు, అధికారంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎంత ఇవ్వగలుగుతారో అంతవరకు వారిని మెప్పించి ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేశాం. మన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాం. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్పేవాడిని, ఎవరైతే అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మరొకసారి ఈ సభలో చెప్తున్నాను. గడిచిన ప్రభుత్వంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసు, అదే మాదిరిగా హాస్పిటల్ తాకట్టు పెట్టడం, కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా అప్పు తీసుకురావడం, ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడతో ఆగలేదు. పోయిన సంవత్సరం అప్పుడు ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాలని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అన్ని నియోజకవర్గాలు చేస్తాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. ఇంకొక పక్క పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు, రాష్ట్రానికి రామని శపథం చేశారు. మళ్ళా నమ్మకాన్ని కల్పించాం. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో భూమి కానీ, నీళ్లు కానీ, అనుమతులు కానీ అన్ని కూడా ఇచ్చి మనం సకాలంలో చేశాం. కేంద్రం కూడా సహకరించింది. మనం కష్టపడ్డాం, ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం. దీని మీద అందరికీ నమ్మకం వచ్చింది. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 3 ప్రాంతాలతో సమానంగా వచ్చాయి, అన్ని జిల్లాలకు వస్తున్నాయి. దీనివల్ల అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు రాయలసీమ ఉంది. రాయలసీమను మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇక్కడే స్పేస్ సిటీ వస్తుంది, డ్రోన్ సిటీ వస్తుంది. నెక్స్ట్ మంత్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించి
2028కి పూర్తి చేస్తాం. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ మన పుట్టపర్తిలో తయారవుతా ఉంది. విదేశాల్లో ఎవరైనా మన దేశం వైపు కన్నెత్తి చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే 5th జనరేషన్ ఫైటర్ జెట్ రాయలసీమ నుంచి వెళుతుంది. అది మన శక్తి. ఎన్ని రోజులు? 36 రోజులు. ఏంటి విధానం? మనం ఇచ్చిన ల్యాండ్ కానీ, నీళ్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించడం కానీ, ప్రైవేటు వ్యక్తులను కూడా మెప్పించాం. ఇక్కడే నేను చిన్నప్పుడు తిరిగేవాడిని బుల్లెట్లో, తిరుపతిలో. ఆ బుల్లెట్ ఫ్యాక్టరీ కూడా ఈ తిరుపతి జిల్లాకు వస్తుంది. ఒకటని కాదు, రాయలసీమలో ఒకప్పుడు రాళ్ల సీమ. నేను ఆ రోజు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రత్నాల సీమ చేసే బాధ్యత మేము తీసుకుంటామని. కడాన రాయలసీమలో జొన్నవాడలో బంగారు కూడా లభించే పరిస్థితి వచ్చింది. నవ్య ఏదైతే నేను చెప్పానో స్వర్ణాంధ్రప్రదేశ్ నాంది రాయలసీమలో బంగారు గని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇవన్నీ చూడంగానే మీరంతా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా ఆలోచనలని తీర్చేమంటే భవిష్యత్తుకు ఉపయోగపడి చెప్తున్నాను తప్ప ఇప్పటికెప్పుడే నిలదొక్కోలేకపోతే నడవలేం. ముందు నిలబడాలి, నడవాలి. నిన్నటి వరకు వెంటిలేటర్ పైన ఉండే వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి బయట తీసుకొచ్చాం. ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని అగ్రస్థానంలో పెట్టాలంటే మనందరం రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో పెట్టే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గ్రీన్ ఎనర్జీ, ఎక్కడ చూసినా మన పొలాల్లో సోలార్ గాని, విండ్ గాని, అదే మరిగా పంపుడు స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశానికే ఒక ఆదర్శం అవుతుంది. ఇంకో పక్కన రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. దేశంలో పళ్ళు గాని, కూరగాయలు గాని, పూలు గాని పండించే రాష్ట్రం మనమే నెంబర్ 1. అందులో రాయలసీమ కేంద్రంగా చేస్తున్నాం. అందుకే నేను కేంద్రంతో మాట్లాడితే చాలా ఉదారంగా ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు, 40,000 కోట్ల రూపాయలు కేంద్రం సహకరిస్తున్నారు. 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒకసారి ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమ ముఖ చిత్రం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రాయలసీమలో మినరల్స్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించుకుంటే ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ముగ్గురాళ్ళు ఉన్నాయి, లైమ్ స్టోర్ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి, ఐరన్ ఓర్ ఉంది, స్టీల్ ఇండస్ట్రీస్ వస్తాయి. దీనికి ఎనలేని భవిష్యత్తు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 రోజుల్లో మీరందరూ చూస్తే హందిని నీవా పూర్తి చేసి కుప్పానికి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ కళ్యాణ్ డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి శ్రీశైలం మల్లన్నని, తిరుపతి వెంకన్నని కలుపుతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అభివృద్ధి అంటే. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడే ఓం నమో వెంకటేశాయ అన్నాను. తిరుపతి ఏం జరిగింది తమ్ముళ్ళు? 5 ఏళ్ళు 1924 వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆలోచించారా లేదా అని అడుగుతున్నా. అప్రతిష్ట పాలు చేశారా లేదా అని అడుగుతున్నా. కల్తీ నెయ్యి మర్చిపోయామని అడుగుతున్నా. దేవుడికి అపచారం జరిగితే మనకు అపచారం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా? అందుకే అడుగుతున్నా. దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుణ్ణి కాపాడుకుంటామని, పవిత్రతను కాపాడుకుంటామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఇది మనందరి మనోభావాలు, ఇది మనందరికీ సంబంధించిన విషయం. నేను ఎప్పుడు కూడా ఇతర మతాలను ఎప్పుడు ద్వేషించలేదు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, ఆయనకే అపచారం జరిగినప్పుడు పోరాడకపోతే మన జీవితానికి సార్థకత లేదు. ఒక పద్ధతి ప్రకారం చేశారు. అన్ని దేవాలయాల్లో దాడులు చేశారు, అపవిత్రం చేశారు. బ్రిటిష్ వాళ్ళు వెంకటేశ్వర స్వామి జోలుకు రాలా. వాళ్ళకు కూడా దేవుడు చెప్పాడు, నా జోలుకు వస్తే నువ్వు లండన్లో ఉన్నా బాగుపడవంటే వాళ్ళు కూడా సహకరించారు. కానీ ఈ దుర్మార్గులు వెంకటేశ్వర స్వామి జోలుకు వచ్చిన వాళ్ళు నేను ఎప్పుడు చెప్పేవాడిని, మరో జన్మలో కాదు, ఆయన అనుకుంటే ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడు, శిక్ష ఇస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా అపవిత్రం చేయాలని చూస్తున్నారు. మళ్ళీ ఒకే మాట చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకునే శక్తి సామర్థ్యం మాకుంది, ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నాకు ఏదో స్వార్థం ఉండి చెప్పడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రం కోసం చెప్తున్నా. ఈ తిరుపతిలో 2 ఏళ్లు చూశారు. మేము ఏ ఉద్దేశంతో అయితే కలిశామో, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని, బీజేపీ గాని, అందరం బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ప్రజలకు న్యాయం చేస్తే మనం బలపడతాం. అదే మరి ఇంకా న్యాయం చేయడానికి మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. గూగుల్తో సహా టీసీఎస్ గాని, కాగ్నిజెంట్ గాని, ఆర్సీఆర్ మిత్తల్ గాని, ఇలాంటి చాలా వస్తున్నాయి. అమరావతి ప్రపంచంలో 5 నగరాల్లో ఉండే క్వాంటం రెవల్యూషన్కి ఒక హబ్గా తయారవుతుంది. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోతూ, నేను ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి చేస్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏ పని కూడా ఒక ఇండస్ట్రీ వస్తే ఆ రోజే రాదు. ఇండస్ట్రీ రావాలి, మళ్ళీ వాళ్ళకి కావలసిన భూమి, నీళ్లు అన్ని ఇవ్వాలి, వాళ్ళు అనుమతులన్నీ తీసుకురావాలి, పని ప్రారంభించాలి. ఎంత పరిగెత్తించినా కొంత టైం పడుతుంది. అదే మరి ఉద్యోగాలు రావాలంటే స్థానికులకే రావాలి. అందుకే స్థానికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. నేను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా. సాధ్యమైనంత వరకు అన్ని పనులు చేసి మా నిజాయితీని నిరూపించుకునే బాధ్యత మాది.
ఇంకొక పక్క మీ అందరికీ ఒక సుపరిపాలన, ఇబ్బందులు లేని పరిపాలన, జిల్లాలో అడ్డుగోలుగా విభజిస్తే సరిచేశాం. మార్కాపూర్, మదనపల్లి, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశాం. ప్రజల ఆస్తుల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే రద్దు చేశాం. భవిష్యత్తులో సర్వేలు చేస్తున్నాం. అన్ని కూడా ఇష్టం లేకపోతే 22A కింద పెట్టి కొన్ని భూములు అన్యాక్రాంతం చేస్తే ఎవరి అనుభవంలో ఉందో ఆ భూమి వాళ్ళకి ఇచ్చే బాధ్యత, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. తిరుపతిలో సెట్టిపల్లి 40-50 సంవత్సరాలు పెండింగ్ సమస్యని పరిష్కారం చేసిన ఘనత ఎన్డీఏది. ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇక్కడ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. QR కోడ్ పెడతాం. అందరినీ ఎప్పటికప్పుడు వాళ్ళ భాగస్వామ్యంతో చెక్ చేసి ప్రాపర్ రికార్డ్ ఇస్తాం. ఇంకొక పక్క చెత్త పన్ను రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త తీశాం. చెత్తంతా కూడా క్లీన్ చేస్తున్నాం. పరిపాలనలో చెత్త, పరిసరాల్లో చెత్త, మనసుల్లో చెత్త మొత్తం కూడా తీసేసి పరిశుభ్రమైన రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత తీసుకున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం. సులభతరమైన పరిపాలన, ప్రజలు మెచ్చే పాలన, ఎక్కడికి ఇబ్బంది లేకుండా చేయాలని చేస్తున్నాం. సమర్థత పెంచుతున్నాం. ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా కరెంటు ఛార్జీలు పెంచకుండా కరెంటు ఛార్జీలు తగ్గించి ట్రూ డౌన్ ఛార్జెస్ చేశాం. 4,666 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడకుండా కాపాడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ మీరు చూస్తే యూనిట్కి 38 పైసలు తగ్గించాం. అయితే ఇలాంటివి ఇప్పుడు చేసింది నిరంతరం చేస్తున్నాం. కొంత టైం తీసుకుంటుంది. నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ మీటింగ్ లో ఉన్నాం. సుదీర్ఘ మీటింగ్ జరిగింది. ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో చాలా స్పష్టంగా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. నిన్న అన్ని పార్టీలతో కలిసి నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. అవన్నీ కూడా అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. మాకొక స్పష్టత ఉంది. ఆ స్పష్టత భారతదేశం వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 ఈ రెంట్ కోసం